అర్జునవాడలో 2 పెంచులు వచ్చామన్న. అవి స్థలం కొనుక్కొని 1980లో కొనుక్కొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని కాపురం నివాసం ఉండి పిల్లకాయలు పుట్టేదాకా ఇక్కడే ఉండిన తర్వాత బతుకు తీరు కోసం చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్ళి మామూలుగా ఎప్పుడైనా వచ్చి పోతూ ఉండేది. వచ్చిపోయే తర్వాత ఈ మధ్య రీసెంట్గా సర్వే జరిగింది 2019లో. వాళ్ళ ఇంటికి వాళ్ళకి వచ్చి ఇక్కడే ఉంటే వాళ్ళ ఇంట్లోంచి బయటికి తరివేసి ఎవరైతే తలారి ఉన్నాడు అక్కడ తలారి అమ్మిన అతనే వీళ్ళని మా ఇంట్లోంచి బయటికి వస్తువులన్నీ బయటకు వేసేసి ఇల్లు మీది కాదు మాదని చెప్పి అడ్డం తిరిగేసి వీళ్ళు బతుకు తీరు కోసం చెన్నైకి వెళ్ళి ఉంటే వీళ్ళు ఇల్లు ఆక్రమించుకొని మళ్ళీ 8 మంది దౌర్జన్యం చేసి సామాన్యుని బయటేసి వీళ్ళకి ఇబ్బందులు పెట్టారు. ఇదే విషయాన్ని ఎస్ఐ గారు నైట్ 10 గంటలప్పుడు వచ్చి న్యాయం చేయాల్సిన ఎస్ఐ గారు వీళ్ళనే బూతు మాటలు తిట్టి దౌర్జన్యం చేసి మొత్తం మూసుకొని బయటకు పోమని చెప్పి దాడి చేసి వాళ్ళు ఇబ్బంది భయాందోళన చేసి రోడ్డు మీద చేస్తారు. వీళ్ళు కొనుక్కుని వీళ్ళ స్థలం నుంచి ఇంట్లోంచి బయటికి పంపించడానికి వాళ్ళకేం అధికారం ఉంది? ఎస్ఐ గారు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు? ఎంఆర్ఓ గారి తర్వాత ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు? మా ఇల్లు మీదేనమ్మా, నేను చేస్తాను, మీ ఇంటికి వెళ్ళి మీరు ఉండండి అని చెప్పాడు. మళ్ళీ మా ఇంటికి మేము వస్తే మళ్ళీ అదే ఎస్ఐ గారు మళ్ళీ అదే వచ్చి దౌర్జన్యం చేసి దాడి చేసి ఈ విధంగా ఇంట్లో వస్తువులు సామాన్లన్నీ బయటకి చేసి ఈ మంత్రం దాడి చేసి రోడ్ల మీద పాలు చేశారు. బాగానే నామి వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు తెరివేసి వాళ్ళ అడ్డం తిరిగి తలారి వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఎంఆర్ఓ కూడా 3 నెలల నుంచి మాకు చేస్తానమ్మా ఇల్లు మీదేనని చెప్పి ఇల్లు మీదేనమ్మా అని చెప్తాడు. మేము వెళ్ళి కలిస్తే సర్వే చేపిస్తానమ్మా మీదేనమ్మా అంటాడు. సరే సార్ అని చెప్పి ఆయన నమ్మి వస్తాం. తర్వాత మేము వల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇచ్చాం. ఇలా జరిగింది సార్ అని చెప్పి వాళ్ళ ఫోన్కి సమాధానం అలా సర్వే చేస్తాను రమ్మంటాడు. పోయిన తర్వాత సర్వే ఆ రోజు క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్లాగా 3-4 సార్లు 3 నెలల నుంచి పిలవడం సర్వే చేస్తారని చెప్పి సర్వే చేయకుండా ఉండడం. డీడీ గారిని కలిసాం. డీడీ గారు చెప్పారు, ఆయన మాటల్లో ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు సర్వే చేయమన్నా సర్వే చేయరు. ఎంఆర్ఓ గారు మోసం చేసి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు మా తలారి వీళ్ళంతా ఈఆర్ఓ గారులంతా మా వాళ్ళని మోసం చేసి ఇంట్లోకి రానియకుండా దౌర్జన్యం చేసి వీళ్ళు కట్టుకున్న ఇల్లుని కబ్జా చేస్తున్నారంటే అది ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసి ఎంత ఇదిగా చేస్తున్నారు. మేము పోయినప్పుడు మీ ఇల్లుని మాకెందుకు చెప్పడం? మా దగ్గర ఒరిజినల్ ఉంది మాయే. మేము వచ్చేసిన తర్వాత ఊర్లో వాళ్ళ స్థానిక వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే 3 నెలల నుంచి ప్రతిరోజు తిరిగిన రోజులు ప్రతి ఒక్కరోజు తిరుగుతూనే ఉంది. ఈ సమస్య వచ్చేసి ఎస్ఐ గారు మమ్మల్ని దౌర్జన్యంగా బూతు మాటలు తిట్టి మా ఆడవాళ్ళని మూసుకొని పొమ్మని అంటున్నారు. ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఇంట్లో మానేయకుండా ఆయన కూడా మాకు పని చేస్తారని చెప్పి ఆయన మోసం చేశారు. ఈఆర్ఓ గారు మోసం చేశారు, తలారి గారు మోసం చేశారు. ఎంఆర్ఓ గారి మీద ఎస్ఐ గారి మీద ఈఆర్ఓ తలారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి మా వాళ్ళకి న్యాయం చేయాలా. న్యాయం చేసేదాకైతే మేము ఒప్పుకోలేదు. లేదంటే ఇక్కడే మా వాళ్ళు ఇక్కడే చనిపోవడానికే సిద్ధం, ఏం చేయడానికే సిద్ధం. 3 నెలల నుంచి ఇంత జరుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు. డీడీ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ స్పందించట్లేదు. ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇచ్చి న్యాయం చేయమని చెప్పి కోరాము. గారికి పేర్లు చెప్పండి.